ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, పరిశుద్ధులైన మీ అందరి ఎదుటకు రావడానికి దీనుడను అల్పుణుడైన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. రండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మంచి భాగాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉండగా దానిని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క లేఖనాలలో చూసినట్లయితే ప్రసంగి అనగా దావీదు కుమారుడైన సొలొమోను. ఆయనకి మరి రకరకాల పేర్లు బైబిల్లోనే కనబడతా ఉంటాయి. ఆ పేర్లలో ఒక పేరు ఏంటంటే ప్రసంగి. ఆ ప్రసంగి పేరుతోనే ఒక గ్రంథం ఉంది, ప్రసంగి గ్రంథం. అందులో 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వ్యర్థము అంతా వ్యర్థము అని చెప్తుంది. వ్యర్థము అంత సమస్తము వ్యర్థము, ఆకాశము క్రింద భూమి మీద జరుగుతున్నది అంతా వ్యర్థము అంటున్నాడు ఆయన. అయితే అంతా వ్యర్థమేనా అంటే కాదు. అంత కొన్ని అందులో వ్యర్థము. ఆ వ్యర్థమైనవి ఏది అంటే అనవసరం, పట్టించుకోవాల్సిన పని లేదు, వాటి మీద శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు అనే వాటిని వ్యర్థము అని అన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, మొదటిగా మనము కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము ఇలా చెప్తుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని దగ్గర మనం ఆయన గుడారములో ఉండాలి అని అందరికీ కోరికే ఉంటుంది. అయితే వాక్యము చెప్తున్నట్టుగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవారు దేవునికి కావాలంట. ఆయన సన్నిధిలో వాళ్ళే ఉంటారు. ఈ భూమి మీద ఉండే సన్నిధిలో అనగా చర్చిల్లోని, మందిరాల్లోని, మరి సునగోగుల్లోని, దేవాలయాల్లోని, మరి మందిర్ అనబడే దాంట్లోని, మరి రకరకాలుగా పేర్లు పెడుతున్న వాటిలోని ఎవరైనా ఉండొచ్చుగాక. కానీ చివరికి ఎవరు ఉంటారు అంటే, ఇదిగో చెప్తున్నాడు, గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ప్రియులారా, ఈ రోజున లోకమంతా అబద్ధము ఏలుతుందండి. అబద్ధమే ఏలుతుంది. అబద్ధము లేని స్థలము ఎక్కడా లేదు. ఎన్ని స్థలాల్లో చూసినా, ఎలాంటి స్థలాల్లో చూసినా ఎక్కువ అబద్ధమే వెళ్తుంది. రాజకీయ నాయకులలో అబద్ధము. మరి లోకంలోని వ్యాపారస్తుల్లో అబద్ధము, అంత అబద్ధమే. అబద్ధము చెప్పి అన్నీ అమ్మేస్తున్నారు. చివరికి కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినా సరే తాజా కూరగాయలని చెప్పేసి కుళ్ళిపోయిన కూరగాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అనగా మీకు అర్థం అవ్వడానికి చిన్నవి కూడా చెప్తున్నాను నేను. అనగా లోకములో అబద్ధము లేని స్థలం అంటూ లేదు. అలాంటి అబద్ధము లేని స్థలములోని మనము కూడా అబద్ధం మాట్లాడకపోతే బ్రతకలేమేమో అని ఎప్పుడు కూడా నిజం మాట్లాడేవాడు కూడా అబద్ధంలో పడుతున్నాడు. ఈ రోజున దేవుడేమంటాడంటే, లోకమంతా అబద్ధంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మాత్రం హృదయపూర్వకంగా నిజమే మాట్లాడాలి. ఎందుకు నిజం మాట్లాడాలి అంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, మాట ఎక్కడ పుడుతుందంటే హృదయంలో పుడుతుంది. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయంలోని మాటలు తయారవుతాయండి. ముందు హృదయంలో మాట తయారవుతుంది. ఆ తయారైన మాట మరి స్వరము ద్వారా, గుండె ద్వారా, నోటి ద్వారా బయటికి వస్తుంది. వెంటనే నోటి మీద మాట తయారవ్వదు, ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ తయారైన మాట ఇక్కడ ఎవరుంటారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మీలో ఉండును, మీతో ఉండును అని వాక్యం చెప్తుంది.
మరి అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలంలో నిజము కాకుండా అబద్ధం ఉంటే మరి అక్కడ ప్రభు ఉంటారా? ఉండరు. ఎదుగో అననీయ సప్పీరా వీరిద్దరూ కూడబలుక్కుని వెళ్ళి దేవునితో అబద్ధం చెప్తున్నారు. మీరు ఇంతకే అమ్మారా అంటే అంతకే అమ్మాము అని అంటున్నారు. మీరు అబద్ధం ఆడడానికి ఎందుకు మీరు ఇద్దరు కలిసి ఏకీభవించారు అని, మీరు దేవుని ఆత్మకు దుఃఖం కలగజేశారు అని అపోస్తుడలైన పేతురు మరి వారిని గద్దించినప్పుడు వారు ఆయన పాదాల దగ్గరే మరి ప్రాణం విడిచిన వారిగా మనం చూస్తున్నాం కదా. ఈ రోజున దేవుడు నిన్ను ఏం మాట్లాడుతున్నాడంటే, నీతో నాతో అబద్ధం మాట్లాడొద్దు. ఒకవేళ అబద్ధం మాట్లాడాల్సి వస్తే మౌనంగా ఉండిపో, మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు. అబద్ధము కొంతకాలమే మనకి సహాయం చేస్తుంది, కానీ నిజము నిత్యము నిన్ను నిలబెడుతుంది. పరిశుద్ధ దేవుని ఎదుట అబద్ధం ఆడేవారు ఎవ్వరూ ఉండరు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ సెల్ ఫోన్ ద్వారా అబద్ధము ఎంత ప్రబలుతుంది అంటే ఎవడికి ఏమీ తెలియకపోయినా సరే తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకే మాట్లాడాలి అని కూడా జ్ఞానం లేకుండా అబద్ధాలను పోగేసుకొని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు జనం యొక్క దృష్టిని ఆకర్షించడానికో, తమ ప్రాపకం పెంపొందించుకోవడానికో, లేకపోతే మరి పేరు సంపాదించుకోవడానికో మొత్తం అబద్ధంతో నిండి ఉంది లోకం. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నువ్వు హృదయపూర్వకంగా నిజము పలకాలి, అబద్ధము నీలో ఉండకూడదు. రెండోది ఏమంటాడు, అట్టువాడు నాలుకతో కొండెములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నాలుకతో కొండెములాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నాలుకను ఎలా పడితే అలా వాడుతున్నారు. ఈ నాలుకను చూసినట్లయితే యాకోబు భక్తుడు అంటాడు, ఇగో నీ నాలుక మరి ప్రకృతి చక్రమునకు మరి చిచ్చు పెడుతుంది అంటాడు ఆయన. ఈ నాలుకలో నుంచి వచ్చేది విషం అంటున్నాడు ఆయన విషంతో సమానం అంటే ఈ మాటలు. అంటే సర్ప విషము ఎలాగైతే మనిషిని చంపేస్తుందో, నీ యొక్క నాలుక కూడా నీ మాటల ద్వారా మనుషుల్ని చంపేటంత శక్తివంతంగా ఉందంట. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నాలుకతో కొండెములు ఆడొద్దు. ఎక్కడ కూడా ఎవరి మాటలు దగ్గర కూడా అపార్థము కలిగించొద్దు. ఇద్దరి మధ్యలోని సమాధానాన్ని కలిగించాలి, కానీ ఇద్దరి మధ్యలోని అపార్థాన్ని పుట్టించకూడదు. ఇద్దరి మధ్యలోని మనం సయోధ్య చేయాలి, కానీ ఇద్దరిని విడదీయకూడదు. ఇద్దరికి సమాధానం కలిగించే మంచి మాటలను అక్కడ పలకాలి, కానీ ఇక్కడ పలకాలి, కానీ లేని మాటలు మాత్రం పలకకూడదు. ఒక పాస్టర్ గారికి ఒక స్త్రీ మీద చాలా మంది ఫిర్యాదు చేశారంట. అయ్యా, ఇవిడ సంఘంలోని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటి మాటలు ఈ ఇంటి దగ్గర, ఈ ఇంటి మాటలు ఆ ఇంటి దగ్గర, అత్త మాటలు కోడల దగ్గర, కోడల మాటలు అత్తల దగ్గర మరి రకరకాలుగా చెప్పి వారి జీవితాలలోని చాలా నష్టాన్ని కలగజేస్తుంది అయ్యగారు అని చెప్పినప్పుడు, అది అవునా కాదా, వెంటనే వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఆయన చర్య తీసుకోలేదు. కానీ మరి ఆయన కూడా కొంత అక్కడ సమాచారాన్ని సేకరించి అది నిజమని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆమెను ఒక రోజున ఆరాధన అయిపోయిన తర్వాత, అమ్మ నీతో మాట్లాడాలి, కాసేపు ఆగుతావా అని అడిగారంట. ఆమె ఆగినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఒక సన్నటి ఆవాలున్న ఒక పొట్లం తీసుకొచ్చారట. ఒక 1/2 కిలో 1/2 కిలో పొట్లం ఉంది, తీసుకొచ్చారంట. అమ్మా, ఇవి తీసుకొని వెళ్ళి దారి పొడుగున చల్లుకుంటూ వెళ్ళిపోమ్మా, ఇంటికి వెళ్ళిపో, తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తానమ్మా అని అన్నారంట. అది ఎందుకయ్య గారు అలాగా అన్నారు. చెప్పాను కదమ్మా, చేసి పెట్టు అని అన్నారు. అప్పుడు దారి పొడుగున అది ఏంటో అన్నట్టుగాను చల్లుకుంటూ వెళ్ళిపోయిందంట. అన్ని స్థలాల్లో కూడా ఆవ గింజలు చల్లుకుంటూ వెళ్ళిపోయింది.
అవి మట్టిలో కలిసిపోయి తొక్కివేయబడ్డాయి. మరి అవేమి మొలకలు మొలవలేదు, కానీ అవి అంతాను నాశనం అయిపోయాయి. వచ్చే వారం వచ్చేటప్పుడు అయ్యగారు ఆమెకు కబురు పెట్టారంట, అమ్మా నువ్వు వస్తప్పుడు పోయిన వారం ఏవైతే నువ్వు ఆవగింజలు చల్లేసావో ఆ ఆవగింజలు అన్నీ ఏరుకొని తీసుకురామ్మా అని చెప్పారంట. ఆవిడ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది? చల్లడం అంటే తేలికే, కానీ ఎరడం తేలిక? అది కూడా వారం రోజుల క్రితం, వారం తర్వాత అవి ఎక్కడెక్కడ చల్లాను, ఎవరెవరు తొక్కేశారు, ఎలా పోయినాయో అవి నాకు తెలియదు కదా అని చెప్పేసి రేపటి వరకు ఎందుకని ఇప్పుడే వెళ్తానని దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది. వచ్చి చెప్పింది, అయ్యారు మీరు చెప్పింది ఏంటండి, వాటన్నిటిని ఏరు తీసుకురమ్మంటున్నారు, అది ఎలా సాధ్యం అవుతుందండి అని అడిగితే దైవ సేవకుడు చెప్తున్నాడు, సాధ్యం అవ్వదా అమ్మా? అవ్వదయ్య గారు. ఎందుకని? ఒకసారి జారిపోయిన తర్వాత, ఆవగింజలు నేలకు వెళ్ళిపోయిన తర్వాత వాటిని వెతకడం చాలా కష్టం అండి. ఒక్కోసారి అయితే అసాధ్యం కూడానండి. మరి నీ నోటి మాటలు కూడా అలాంటివేనమ్మా, నీ నోటి మాటలు కూడా అలాంటివే. నువ్వు ఎవరెవరైతే ఇంటి దగ్గర నీ నోటి మాటలు జార విడిచిపెట్టావో అవన్నీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఫలిస్తున్నాయి. వాళ్ళలోని అసూయలు, ద్వేషాలు, కోపాలు, పగలు మరి పెంపొందిస్తున్నాయి. మరి ఆ సంగతి నీకు తెలియకుండానే నువ్వు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి అందరి మధ్యలోని అసమాధానాన్ని, వైరాన్ని కలగజేస్తున్నావమ్మా. ఇది మంచిది కాదు. మామూలుగా చెప్తే నీకు అర్థం కాదు అని చెప్పేసి నువ్వు చేసింది నిజమా కాదా అని నేను ఫలానా ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగాను. వాళ్ళు ఈ మాట చెప్పారు, ఈ మాట నిజమా కాదా నువ్వు చెప్పు అని అడిగారంట. మరి సాక్ష్యాలతో అడుగుతున్నారు దైవ సేవకులు. మరి అవును కాదు అని చెప్పడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. అవునయ్య గారు నేను మాట్లాడాను అలాగా. ఎందుకు మాట్లాడేవామంటే ఊరకనేనండి అంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, అట్టివాడు నాలుకతో కొండెములాడాడు. ఇలాంటి కొండెములు చెప్పేవాళ్ళు పరలోకానిలోకి వెళ్ళరండి. ఆ సమాధానపరచడానికి దేవుడు పిలిచాడు, కానీ మనుషుల్ని విడదీయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? పాపిని, దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచడానికే, ఆ శిలువ రక్తము చేత సంధి చేయడానికి, ఆ ఇద్దరి మధ్యలోని ఎప్పుడో మరి ఆదాము కాలంలో తెగిపోయిన బంధాన్ని మళ్ళా పునరుద్ధరించడానికే, నీతిని మరి విశ్వాసాన్ని వారిలోని నింపి దేవునికి సమీపస్తులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఈ రోజున మనము దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదలిచితే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదలిచితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమంటుందంటే యథార్థమైన ప్రవర్తన కలగాలి. అలాగనే అబద్ధం ఆడకూడదు, మరి కొండెములు చెప్పకూడదు, తన పొరుగు వారికి కీడు తలపెట్టకూడదు, తన పొరుగు వారి మీద నింద మోపకూడదు. ఈ రోజున ఎంత తేలికగా నిందలు మోపేస్తున్నారు. స్త్రీలైతే వారి మీద వ్యభిచారపు నిందలు మోపేస్తున్నారు, పురుషులైతే వారి మీద మరి అబద్ధపు నిందలు, దొంగతనపు నిందలు, మరి రకరకాల నిందలు మోపేస్తున్నారు. మనకంటే వాళ్ళు బాగుపడుతున్నారు అంటే ఏదో ఒక నింద వేసి వాళ్ళని ఎలాగైనా సరే అస్థిరపరచాలని, వారి పరుగుని ఆపాలని, వారి ఉన్నతిని ఆపాలని, వారి మీద ఏదో ఒక నింద మోపాలని మరి రకరకాల ప్రయత్నాలు సాతాను ఇలాంటి మనుషుల ద్వారా చేస్తున్నాడు. ఈ రోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని యొక్క గుడారములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారములో నువ్వు అతిథిగా ఉండాలి అని అనుకుంటే మరి ఈ లక్షణాలు ఒకవేళ నీలో ఉంటే, లేకపోతే నువ్వు ధన్యుడవే. ఉంటే ఒక్కసారి పరిశీలించుకోవాలి. నువ్వు ఇంకో మాట ఏంటంటే, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. నీచుడు, అసహ్యుడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడంట. పరిశుద్ధుల్ని సన్మానిస్తాడంట. పరిశుద్ధుల పాదాలు కడుగుతాడంట. పరిశుద్ధులకి ఆతిథ్యం చేస్తాడంట. పరిశుద్ధుల్ని ఆదరిస్తాడంట. మరి నీచుడు ఎవరు?
నీచుడు ఎవరు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడు, అసహ్యుడు, వాళ్ళని అసహించుకుంటాడు, వాళ్ళంటే నచ్చదు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఈ వ్యక్తిని కాపాడు, ఈ వ్యక్తిని మార్చు, ఈ వ్యక్తికి మారు మనసు దయచేయి అని వారి నిమిత్తము ప్రార్థన చేస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇగో భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ఇంకొక లక్షణం ఏంటంటే, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేసినప్పుడు ఒకవేళ నష్టం వచ్చినా ఏం చేయడంటే మాట తప్పడు. ఈ రోజున మాట తప్పిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు లోకంలో. లోకమంతా ఎక్కడ చూసినా మాట మీద నిలబడే వాళ్ళు లేరు. ఇక్కడ చూసినట్లయితే నష్టము కలిగినను మాట తప్పడంటండి. ఈ రోజున నీకు ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. నువ్వు ఆ మాట మీద నిలబడగలవా లేదా ఆలోచించు. ఒకవేళ నిలబడలేను, నేను మాట ఇచ్చి దీన్ని నేను నిభాయించలేను అని నీకు అనిపిస్తే ఎవరికి మాట ఇవ్వద్దు. నీకు అది చేసి పెడతాను, ఇది చేసి పెడతానని మాట ఇచ్చి మోసం చేసే కంటే మాట ఇవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం మేలు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితోని నువ్వు ఎన్నోసార్లు మాట ఇచ్చి ఉంటావు. దేవునితోని అయ్యా చాలాసార్లు కొత్త సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. ఇది కొత్త సంవత్సరం ప్రారంభంలోని దేవునికి మాట ఇస్తారు చాలామంది. ఈ రోజున నేను ప్రార్థన ఇన్ని గంటలు చేస్తాను అని మాట ఇస్తారండి. ఇదిగో ఈ రోజు నుంచి వాక్యం నేను ధ్యానిస్తాను, వాక్యం చదువుతాను అని మాట ఇస్తారండి. ఇగో ఈ రోజు నుంచి ఈ దురలవాటు నేను మానేస్తాను అని మాట ఇస్తారండి. ఈ రోజు నుంచి ఈ యొక్క చెడ్డ పని నేను చేయను అని మాట ఇస్తారండి. చాలా రకాలుగా మాట ఇస్తారు. ఇటు మనుషులకి మాట ఇవ్వద్దు, అటు దేవునికి కూడా మాట ఇవ్వద్దు. మాట ఇచ్చినప్పుడు ఆ మాట కోసం ప్రాణం పోతే పోయింది అని చెప్పేసి మాట మీదే నిలబడాలి. దేవుడు మాట తప్పేవాడు కాదని వాక్యం చెప్తుంది. దేవుడు మాట చెప్పి నెరవేర్చకపోవడానికి ఆయన మనుష్యుడు కాదు అని వాక్యం చెప్తుంది. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇగో నువ్వు మాట ఇచ్చినప్పుడు నష్టము కలిగినా అది తప్పొద్దు. అలాగనే అతడు తన ద్రవ్యమును వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధిని చెరుపుటకై లంచము, వడ్డీ వ్యాపారం చేయడంట, ఆ వడ్డీ తీసుకోడంట. ఎవరో ఒక ఆయన అన్నాడు, అన్ని వ్యాపారాలు లాంటి వ్యాపారమే వడ్డీ వ్యాపారం కూడా. ఆ వ్యాపారంలో లాభం తీసుకోవట్లేదా, ఇందులోని కూడా లాభం తీసుకుందాం అంటున్నాడు. ఇందులోని మనం గ్రహించాల్సింది ఏంటంటే, అన్ని వ్యాపారాలకి ఒకసారే లాభం తీసుకుంటారు, కానీ వడ్డీ వ్యాపారం అన్నది 100 సార్లు లాభం తీసుకున్నా ఇంకా అది అలాగే ఉంటుంది. అందుకనే దేవుడు వడ్డీ వ్యాపారం వద్దు అన్నాడు. 100 నెలలు నీకు వడ్డీ కట్టినా మరి 101వ నెల మళ్ళీ రెడీగా ఉంటుంది అక్కడ. ఈ వడ్డీ వ్యాపారం వల్ల, వడ్డీ వ్యాపారస్తుల వల్ల, ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా మరి యాప్ల ద్వారా వడ్డీలకు తెచ్చేసుకొని తెలియక తొందరపడి నిన్న కాక మొన్నే మరి ఒక వ్యక్తి తన పిల్లల చదువు ఈ సంవత్సరం మొదలైంది కదా, సంవత్సరంలో మొదలైన చదువుల నిమిత్తము ఈ యాప్ల ద్వారా మరి ఆయా స్థలాల్లోని వారి యొక్క షూస్ కని వీటికని రకరకాలుగా అప్పులు చేసేసాడు. అంతకుముందే కొన్ని అప్పులు ఉన్నాయి ఆ కుటుంబ పోషణ కోసం. ఇప్పుడు చూసినట్లయితే రెడీమేడ్ ఎక్కువగా వచ్చేసింది. ఆయన దర్జీ, రెడీమేడ్ ఎక్కువ రావడంతో కుట్టించుకునే వాళ్ళు తగ్గిపోవడంతో ఆయనకి డబ్బులు రాబడి తగ్గిపోయింది. ఒకప్పుడైతే విస్తారంగా ధనం వచ్చేది, తన కుటుంబ పోషణకి సరిపోయేది. ఇప్పుడు చాలా రంగాలు పాడైపోయినాయి. ఆటో వాళ్ళకి డబ్బులు రావట్లేదు, దర్జీలకి డబ్బులు రావట్లేదు, ఇప్పుడు ఫోటోలు తీసే వాళ్ళకి డబ్బులు రావట్లేదు. ఎందుకు అని అంటే చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చేసినాయి, వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు కుట్టుకున్న బట్టలే వచ్చేసినాయి కాబట్టి వాళ్ళే మరి ఆ బట్టలు తెచ్చేసుకుంటున్నారు. ఇలాగ రకరకాలుగా చూసినప్పుడు ఆయా రంగాల్లోని అందరూ అప్పుల పాలైపోతున్నారు.
చాలా తిప్పల పాలైపోతున్నారు. అందుకనే దేవుడు అంటాడు, వడ్డీకి డబ్బు ఇవ్వద్దు, ఎవరిని పీడించొద్దు. నీకు సహాయం చేయగలిగిన సామర్థ్యం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి నువ్వు చేయగలిగినంతే, నీ యొక్క స్థితికి మించింది కాదు, నువ్వు ఎంతవరకు చేయగలవో, నీ స్థితి ఎంతో, నీ స్థాయి ఎంతో, దాని ప్రకారంగా అవతల పొందదగిన వాడైతే, ఏ తాగుడుకో లేకపోతే ఏ చెడ్డ వ్యసనాలకో వచ్చి కొంతమంది సహాయం అడుగుతారు, వాటికని నేను చెప్పట్లేదు. కానీ పేదరికానికైతే ఇంకా మంచి మార్గం ఏంటంటే, చేతికి డబ్బులు ఇవ్వకుండా వస్తువులు ఇస్తే, బియ్యం ఇస్తే, ఆహార పదార్థాలు ఇస్తే, వాళ్ళు కుట్టుకోవడానికి ఒక కుట్టు మిషన్ ఇస్తే, ఇలా చేయమని దేవుడు అడుగుతున్నాడు. అయ్యో, వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని జరపడానికి లంచము పుచ్చుకోడండి, లంచం పుచ్చుకోడు. ఇగో ఒక పెద్ద బంగారం కొట్టు ఉంది. ఆ బంగారం కొట్టులోని దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని జరిగినప్పుడు మరి కుక్కలు వచ్చాయి, పోలీసులు వచ్చారు, ఆ ఇన్వెస్టిగేషన్ జరిగింది, రకరకాలు చేసి మొత్తానికి ఎలాగైతే ఆ దొంగలు పట్టుకొని మరి ఆ లోపలికి వెళ్ళడానికి మీకు మార్గం ఎలా తెలిసింది? మీకు అప్పుడు అక్కడ వాచ్మెన్లు ఉంటారు కదా, మరి వాళ్ళని మిమ్మల్ని పట్టుకోలేదా అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు, మేము ఆ వాచ్మెన్లకి లంచం ఇచ్చామని చెప్పారు. వాచ్మెన్లకి లంచం ఇచ్చారంట. లంచం ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ యొక్క బెజ్జం పెడుతున్నప్పుడు, ఆ గోడకి బెజ్జం పెడుతున్నప్పుడు వాళ్ళు మెలకుగానే ఉండి కూడా పట్టించుకోకుండా, అయ్యో మాకు తెలియదని అబద్ధం ఆడారు. తర్వాత వాళ్ళు కూడా దొరికిపోయారు. ఆ లంచం తీసుకోవడానికి కారణం ఏంటని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మాకు జీతాలు సరిగా ఇవ్వరండి, ఇంత పెద్ద వ్యాపారం చేస్తారు కానీ మా కుటుంబ పోషణకి నెలకి ఈ కాలాన్ని బట్టి రోజుకి కనీసం 500 చొప్పున లేక 15,000 కావాలండి, కానీ మాకు ఇచ్చేది 10,000 మాకు సంపూర్ణంగా దొరకట్లేదు. వీళ్ళు ఫలానా ఇంత ఇస్తానని చెప్పినప్పుడు ఆశ కలిగి ఆ లంచానికి మేము పోసాం. ఒక్కొక్క దగ్గర లంచం ఎందుకు తీసుకుంటారంటే, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకుంటారు. ఒక్కో దగ్గర లంచం ఎందుకు తీసుకుంటారు అంటే, అవసరాన్ని బట్టి తీసుకుంటారు. అంటే లంచం మంచిదా అంటే మంచిది కాదు. లంచము కనుదృష్టికి గుడ్డితనం కలగజేస్తుందని దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మన కనుదృష్టి కంట గుడ్డితనం కలగజేస్తుందంట. అన్యాయం కూడా న్యాయంలా కనబడేలా చేస్తుందంట. అందుకనే లంచాన్ని పుచ్చుకోకూడదు, లంచాన్ని అసహించుకోవాలి. ఈ రోజున ఇలాగ ఉండేవాడు ఎన్నటికీ కదల్చబడడు. అతడు ఎక్కడ ఉంటాడంటే దేవుని యొక్క గుడారములో ఉంటాడు, ఏ పరిశుద్ధమైన పర్వతం మీద ఉంటాడు. ఇట్టువాడు ఎప్పటికీ కూడా కదల్చబడడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుంది? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు, వ్యర్థమైన వాటిని తలంచొద్దు. వ్యర్థమైన వాటి వల్ల నీవు నష్టం తెచ్చుకోవడమే కానీ ఏమీ జరగదు. అందుకనే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండు, హృదయపూర్వకంగా నిజం మాట్లాడు, నాలుకతో కొండెములాడొద్దు, నీ చెలికాడికి కీడు చేయొద్దు. అలాగనే నీచుల్ని అసహించుకో, చెడ్డవారితో సహవాసం చేయొద్దు. అలాగనే దేవుని యొక్క సేవకుల్ని ఘనపరచు. నష్టం కలిగిన అబద్ధం ఆడకు, నష్టం కలిగిన మాట తప్పకు, వడ్డీకి ఇవ్వకు, లంచం పుచ్చుకోకు. ఇవి చేసినప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా కదల్చబడవు. దేవుడి వాక్యము నీ జీవితములో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఇగో తండ్రి, మరి ఈ వాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ పర్వతం మీద మరి అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని అనగా, ఇదిగో నాయన ఎట్టి లక్షణాలు కలిగిన వాడే. మరి అలాంటి లక్షణాలు మాకు అందరికీ దయచేసి మా యొక్క వ్యర్థ ప్రవర్తనను ప్రభువా మరి తీసివేసి, అయ్యా యథార్థ ప్రవర్తన కలిగి నీ సన్నిధిలోని మేము ప్రభువా మరి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కృపావార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వందనాలు.